Hey guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. Welcome back to Exploring with Janu. Guys, మీరైతే ఎంసెట్ వీడియోస్కి ఏపీ స్టూడెంట్స్ అలా టీఎస్ స్టూడెంట్స్ ఇద్దరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇన్ జస్ట్ 3 monthsలో 2.4K సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. బై ద వే ఈ వీడియో ఏంటంటే నేను ఒక జర్నీని స్టార్ట్ చేస్తున్నాను. అదే గైస్ గేట్ జర్నీ. అయితే నేను ఈ వీడియోని ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే నేనైతే గేట్ని ప్రిపేర్ అవుదామని ఇన్స్టెంట్గా తీసుకునే డెసిషన్ అయితే కాదు. చాలా సైట్స్ నుంచి ఆలోచించి చాలా రీసెర్చ్ చేసి నేను ఫస్ట్ ఇయర్ అంతా గేట్ గురించే రీసెర్చ్ చేశాను. గేట్ చేస్తే యూజ్ ఏంటి, గేట్ వల్ల ఎగ్జామ్ రాయడం వల్ల ఏం యూజెస్ ఉంటాయి, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసి కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి కొంతమంది సజెషన్స్ తీసుకొని ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ అలానే ఈ వీడియోలో ఎవరో చెప్పింది మీకు వచ్చి చెప్పడం లేదు. నేను ఇంకాస్త రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పిందే కాకుండా నేనేం తెలుసుకున్నాను, నేను ఎలా రీసెర్చ్ చేశాను అది కూడా మీకు చెప్తాను. అండ్ ఈ రోజు నుంచి అయితే నేను గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ గేట్ వ్లాగ్స్ వచ్చేసి అంటే నేను స్టడీ చేసే వ్లాగ్స్ వచ్చేసి ఎవ్రీ వీక్ 3 వీడియోస్ అనేది వస్తుంది. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. మీరు గేట్ గురించి తెలుసుకునే ప్రాసెస్లో చాలామంది ఏం చెప్పుంటారంటే గేట్ ర్యాంక్ వస్తే యూజెస్ ఏంటి అని చెప్పుంటారు. ఈ వీడియోలో గేట్ ర్యాంక్ రాకపోయినా యూజెస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాంటి స్టడీ బ్లాగ్స్ అని చెప్పాను కదా, ఎవ్రీ వీక్ 3 వీడియోస్ వస్తాయని. ఆ వీడియోస్ వల్ల మీకు యూజ్ ఏంటంటే అవి ఫాలో అయితే నాట్ ఓన్లీ ఫర్ గేట్ స్టూడెంట్స్, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా అవి ఫాలో అయితే ప్రొడక్టివిటీని ఎలా మెయింటైన్ చేయాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి అని మీకు తెలుస్తుంది. నేను రీసెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో తెలుసుకుంది ఏంటంటే హిందీలో ఇంగ్లీష్లో ఛానల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మన తెలుగులో చాలా లిమిటెడ్ ఛానల్స్ ఉన్నాయి. సో అందుకోసం అయితే మెయిన్లీ రీజన్ నేను ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి, అంటే యూట్యూబ్లో ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి. నార్మల్గా నేను ప్రిపేర్ అయిపోదాం అనుకున్నాను. అంటే ఈ రీసెర్చ్ చేసిన తెలుసుకుంది ఏంటంటే తెలుగులో చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి, ఎలాగో నేను ప్రిపేర్ అవుతున్నా కదా, ఇలా నేను ప్రిపేర్ అయ్యింది చెప్తూ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. చాలామంది వాళ్ళు కూడా బీటెక్ ఎంటర్ అయ్యే వాళ్ళే ఉన్నారు కదా, చాలామంది గేట్ అనేది డ్రీమ్గా ఉంటుంది, సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని ఈ జర్నీని యూట్యూబ్లో స్టార్ట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను నార్మల్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టకుండా. అంటే ఇది మీకు కూడా యూజ్ అవ్వచ్చు, ఎవరో ఒకరికైనా హెల్ప్ అవుద్ది కదా అని ఈ గేట్ జర్నీని యూట్యూబ్లో స్టార్ట్ చేస్తున్నాను. అంటే మీకు అంటే ఎలా స్టడీ చేస్తున్నాను అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నాను. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే ఇలాగా గేట్లో మంచి ర్యాంక్ వస్తే టాప్ యూనివర్సిటీస్ లైక్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో హైయర్ స్టడీస్ చేయొచ్చు, అండ్ పిఎస్యూస్ జాబ్స్ కూడా వస్తాయి మంచి ర్యాంక్ వస్తాయి, అండ్ ఇంకొంతమంది ఫారిన్ యూనివర్సిటీస్ కూడా గేట్ ర్యాంక్ని కన్సిడర్ చేస్తాయి అని చెప్పారు. ఇది ఎవరో ఒకరు చెప్పింది, అండ్ ఇది నాకు లాస్ట్ ఇయర్ తెలుసు. కానీ లాస్ట్ ఇయర్ ఎందుకు ప్రిపేర్ అవ్వలేదంటే ఇంకా ఏదైనా మంచిగా ఉందా, నాకు అప్పుడు ఒక క్లారిటీ లేదు, ఒక పర్పస్ లేదు. సో దాని గురించి తెలుసుకుందాం గేట్ గురించి అని కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇప్పటికి నేను తెలుసుకుంది ఏంటంటే గేట్కి ఓన్లీ జాబ్స్ కోసం హైయర్ స్టడీస్ కోసమే కాకుండా ఇంకా యూజెస్ ఉన్నాయి. ఏంటంటే మన సబ్జెక్ట్ టెక్నికల్ ఉంటాయి కదా, లైక్ టెక్నికల్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అవ్వచ్చు. మనం సెమ్కి ప్రిపేర్ అయితే ఏం చేస్తాం, లైక్ 1 or 2 days ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేసి కంప్లీట్ చేస్తాము. కానీ ఇలాగా గేట్కి ప్రిపేర్ అవ్వడం వల్ల ఒక సబ్జెక్ట్ గురించి క్లారిటీగా చదువుతాము, డెప్త్గా వెళ్తాము, అండ్ వాటిని సాల్వ్ చేస్తూ వెళ్తాం కాబట్టి మనకి క్లారిటీ వస్తుంది. ఆ టెక్నికల్ సబ్జెక్ట్లో మనం స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. అలానే యాప్ట్యూడ్ అనేది అందరికీ కామన్ సబ్జెక్ట్. యాప్ట్యూడ్ వల్ల యూజ్ ఏంటంటే మనం ప్లేస్మెంట్స్ అప్పుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నప్పుడు యాప్ట్యూడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, అప్పుడు అది కూడా యూజ్ అవుతుంది యాప్ట్యూడ్కి. సో గేట్కి ప్రిపేర్ అవ్వడం వల్ల నాట్ ఓన్లీ జాబ్స్ అండ్ హైయర్ స్టడీస్ ఇలా కూడా యూజెస్ ఉంటాయి. ఎలాగా మన టెక్నికల్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అవుతాం. మన టెక్నికల్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అయితే మన బ్రాంచ్కి పడే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఓన్లీ ఫర్ దిస్ బ్రాంచెస్ అని, అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు ఇలాగ ప్రిపేర్ అయితే. ఈవెన్ యూపీఎస్సీలో కూడా టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాట్ ఈజ్ గేట్? గేట్ అంటే గ్రాడ్యుయేట్ యాప్ట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి ఇండియాలో టఫెస్ట్ టెక్నికల్ ఎగ్జామ్లో ఒకటి. అండ్ అలానే దీనివల్ల యూజెస్ ఏంటంటే మంచి ర్యాంక్ వస్తే టాప్ యూనివర్సిటీస్ లైక్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో హైయర్ స్టడీస్ చేయొచ్చు, అండ్ పిఎస్సీస్లో జాబ్స్ వస్తాయి, అండ్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ గేట్ ర్యాంక్ అనేది కన్సిడర్ చేస్తారు. అండ్ అలానే ఇలాగా గేట్ ప్రిపేర్ అవ్వడం వల్ల మన టెక్నికల్ సబ్జెక్ట్స్లో కూడా మనకు గ్రిప్ వస్తుంది. వాట్ ఈజ్ రైట్ టైం? పర్ఫెక్ట్ టైం వచ్చేసి మీరు ఎప్పుడు అనుకుంటారో అదే పర్ఫెక్ట్ టైం. చాలామంది అయితే లేట్ అయింది అనుకుంటారు, లేట్ అయింది ఇంకెందుకులే ప్రిపేర్ అవ్వడం, ఇంకా నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేద్దాంలే అనుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే లేట్ అయింది అనుకోకుండా
ఒక అటెంప్ట్ ఇచ్చి చూడండి, మీ బెస్ట్ వర్షన్ని అదే బయటికి తీసుకురావచ్చేమో. సో అటెంప్ట్ అయితే ఇవ్వండి, లైక్ ప్రిపేర్ అవ్వండి. లేట్ అయింది అనుకోవద్దు, జస్ట్ నార్మల్గా ప్రిపేర్ అయ్యి ఒక అటెంప్ట్ అయినా ఇవ్వండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఎవరో స్టార్ట్ చేస్తున్నారని మీరైతే స్టార్ట్ చేయొద్దు. మీకు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో స్టార్ట్ చేయాలి అని అప్పుడు స్టార్ట్ చేయండి. ఎవరో స్టార్ట్ చేస్తున్నారని మాత్రం స్టార్ట్ చేయొద్దు. మీకు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో అప్పుడే స్టార్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గ్రో టుగెదర్.